సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. 2025 సంవత్సరం చివరి దినాలకు మనం వచ్చాం. మరో 4 దినాలు గడిస్తే నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతాం. ఈ సంవత్సరాంతపు దినాల్లో ఎలా నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడాలి, 2026 సంవత్సరంలో ఎలా మనం అడుగు పెడితే నూతన సంవత్సరం, నూతన ఆశీర్వాదాలు, నూతన కృపలు, నూతన ఆత్మీయ అనుభవాలు మనం పొందుకోగలం. ఈ సంవత్సరాంతపు దినాల్లో దిద్దుబాటు చేసుకుని నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మించి మరొక ఆశీర్వాదం లేదు కదా. చాలామంది నూతన సంవత్సరం వస్తుందంటే క్రొత్త కారు కొంటారు, తప్పేమీ కాదు. క్రొత్త బట్టలు కొనుక్కుంటారు, తప్పేమీ కాదు. క్రొత్త ఆభరణాలు తీసుకుంటారు, తప్పేమీ కాదు. అయితే నేనంట, క్రొత్త వస్తువులు, క్రొత్త బట్టలు, కొత్త వాహనాలు తీసుకున్న దానికంటే క్రొత్త మనసుతో, నూతన మనసుతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం అది మనకెంతైనా దీవెన. అలా అడుగు పెట్టాలనే ఆశతోనే మన సంఘంలో శుద్ధీకరణ కూటాలు, సంవత్సరాంతపు దిద్దుబాటు కూటాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ దినం నుండి 30వ తారీఖు సాయంత్రం వరకు పగలు రాత్రి 2 పూట్ల 4 రోజులు జరుగుతాయి. ఆదివారం మినహాయిస్తే 3 రోజులు. తప్పకుండా ఈ శుద్ధీకరణ కూటాల్లో పాల్గొందండి. ప్రత్యేకంగా ఈ దినం అయ్యో అబ్నేరు అయ్యయ్యో అని సౌలు యొక్క సైన్యాధ్యక్షుడు, సేనాధిపతి అబ్నేరు జీవితం మనకు నేర్పే కన్నీటి పాఠం పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం వినిపించబోతున్నారు. తప్పకుండా వినండి. శుద్ధీకరణ కూటాల్లో పాలుంది. బ్రతుకును దిద్దుబాటు చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. సుమి, ఒక వ్యక్తి మారటం, నూతన స్వభావాన్ని సంపాదించుకోవటం నేను చెప్పినంత తేలిక కాదు, మీరు విన్నంత సులువు కాదు. ఒక వ్యక్తి స్వభావం మార్చబడటం అది ఎంత కష్టసాధ్యమైనదో వాక్యంలో ఓ సంగతి మీకు గుర్తుకు తెస్తా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన యొడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. కూషు దేశస్థుడి చర్మం నల్లగా ఉంటుంది కదా. కూషు దేశస్థుని యొక్క చర్మం నల్లగా ఉంటుంది. నల్లటి చర్మం కలిగిన కూషు దేశస్థుడు ఏ సబ్బు వాడి తన రంగును పోగొట్టుకోగలడు? ఫేస్కి ఏ క్రీమ్ రాసి తన నల్లటి చర్మాన్ని తెల్లటి చర్మంగా మార్చగలడు? అసాధ్యం కదా. మా చిన్నతనంలో శౌర్యరాజ్ మాస్టర్ అని ఆయన ఎప్పుడు ఈ మాట అంటూ ఉండేవాళ్ళు. నల్లగా ఉన్న వ్యక్తులను చూసి ఎలిక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అని అంటూ ఉండేవాళ్ళు. విన్నారా? ఎలిక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. కూషు దేశస్థుని చర్మం నల్లగా ఉంటుంది. ఆ నల్లటి చర్మానికి ఏ సబ్బు రాసినా నలుపు ఎరుపు కాదు కదా. చిరుతపులి ఒంటి మీద మచ్చలు, సారలుంటాయి. ఆ సారలు పోగొట్టడానికి ఏ సర్ఫ్ వాడితే, ఏ క్రీమ్ వాడితే దాని సారలు పోతాయి? పోవు కదా. అలాగే ఒక వ్యక్తి స్వభావ సిద్ధంగా కొన్ని అలవాట్లకు బానిసైన తర్వాత అతని అలవాటు మార్చటం కష్టసాధ్యం. విన్నారా? అతని అలవాట్లు మార్చటం
కష్టసాధ్యం. అదే గనక మీరు చేయగలిగితే అని దేవుడు ఈ స్థలంలో ఒక వింతైన అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. సుమి, ఏ వ్యక్తికైనా అలవాటు పుట్టుకతో ఏది అలవాటు కాదు. సరదాగా ప్రారంభించబడింది అలవాటు అవుతుంది. ఆ అలవాటే కాలగమనంలో స్వభావంగా మార్చబడుతుంది. మరోసారి చెప్పమంటారా? ఏ వ్యక్తి పుట్టుకతో ఒక అలవాటుతో పుట్టడో, ఒక స్వభావంతో పుట్టడో, సరదాగా ప్రారంభించబడినవే అలవాట్లు అవుతాయి. అలవాట్లే రాగల కాలంలో స్వభావాలుగా మార్చబడతాయి. తమ్ముడు, చెల్లి, 2025 సంవత్సరం ఎలాంటి అలవాట్లు నీకున్నాయి? గడిచిన దినాలంతా ఎలాంటి స్వభావంతో నువ్వు బ్రతుకుతూ వచ్చావు? 2026లో దేవుని మహిమను నువ్వు చూడాలన్నా, ఓ నూతన అభిషేకం, నూతన కృప, దేవుని నూతన దీవెన నీ కన్నులారా చూడాలన్నా ఈ దినం నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రాకులాడు. నిన్ను నీవు మార్చుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రయాసపడు. నీకు తెలుసా, నీ మార్పే నీ గెలుపు. నీ చెడు అలవాట్లు, నీ చెడు స్వభావాలు నువ్వు మార్చుకోవటానికి నువ్వు పునాది వేసిన గడియే నీ విజయానికి బాట వేసినట్లు అని గ్రహించు. ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. సక్సెస్ఫుల్ క్రికెటర్స్, వారిలో విరాట్ కోహ్లీ ఒకరు. అన్న, క్రికెట్ జోలి మనకెందుకు అని అంటారా? నాకు అంతగా వాటి విషయాలు తెలియ. వాస్తవంగా అవి చూసే అంత, తెలుసుకునేంత టైం ఉండదు, క్రికెట్ చూసే అంత టైం. కానీ యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, సర్పంలో నుంచి కూడా పాఠం నేర్చుకోమని. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మెన్. ఏమంటారు, పరుగుల మిషన్ అంటారు ఆయన్ని. పరుగుల మిషన్, రన్నింగ్ మిషన్ అని. ఇంత సక్సెస్ఫుల్ క్రికెటర్ అవటానికి కారణం, తన క్రికెట్ రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆయనంత ఫిజికల్ ఫిట్నెస్గా ఉండేవాడు కాదట. ఆయనకు విపరీతంగా చాక్లెట్లు తినే అలవాటు. ఆ స్వీట్స్, చాక్లెట్స్ తిని మొత్తం బాడీ షేప్ అవుట్ అయిపోయింది. బాగా లావైపోయి పరిగెత్తలేకపోతున్నాడు. ఒకవేళ బంతిని కొట్టినా అంత చురుగ్గా మైదానంలో పరిగెత్తలేకపోతున్నాడు, ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఒక కోచ్ చెప్పాడట, సక్సెస్ఫుల్ క్రికెటర్ కావాలంటే, నువ్వు విజేతగా మార్చబడాలంటే, శిఖరాల మీద కూర్చోవాలంటే, కోహ్లీ, నీ అలవాట్లు మార్చుకో. నీ అలవాట్లు మార్చుకుంటే నీ మార్పే నీ గెలుపు. ఆ మాట విన్నాడు. ఆ మాట విన్న తోడనే చాక్లెట్ల మీద ఉన్న మక్కువ చంపేసుకొని ఆ దినం నుండి దాన్ని ముట్టడం మానేసి ఫిజికల్ ఫిట్నెస్ సాధించాడు. చివరికి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రద్దలు కొట్టే అద్భుతమైన ఆటగాడిగా చరిత్ర పుటల్లో ఈరోజు నిలవబడ్డాడు. ఆ కోచ్ చెప్పాడట, నీ మార్పే నీ గెలుపు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీకే చెడ్డ అలవాట్లు ఉన్నాయి, నీకే పనికిమాలిన అలవాట్లు ఉన్నాయి, దేవునికి దుఃఖాన్ని తెప్పించే ఏ చెడు వ్యసనాలకు నువ్వు బానిసవైపోయావు. ఈ వాక్యం వింటుండగా నీ అలవాటు నువ్వు మార్చుకోగలిగితే, సిగరెట్ల అలవాటు ఉందా, సెల్ ఫోన్ అలవాటు ఉందా, మద్యం అలవాటు ఉందా, దేవునికి అయిష్టంగా బ్రతికే కొన్ని ఆయాస్కరమైన జీవితపు అలవాట్లకు నువ్వు బానిసైపోయావా? ఈ వాక్యం వింటుండగా నీ అలవాటు నువ్వు మార్చుకోగలిగితే, ఈ 2025 సంవత్సరపు ఆఖరి గడియల్లో నీ అలవాట్లు మార్చుకోగలిగితే, మార్పుతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టు. నూతన మహిమ, నూతన కృప నీ మీదకు దిగి రావటానికి నా దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. ఇక్కడ కూషు దేశస్తుని గూర్చిన ప్రస్తావన, చిరుతుపులను గూర్చిన ప్రస్తావన. కూషు దేశస్థుడు ఎవరయ్యా కూషీయుడు అని అంటే,
నోవహుకు 3 కుమారులు, వారిలో ఒక అతని పేరు హాము. హాముకు పుట్టిన కుమారుల్లో కూషు ఒకడు. విన్నారా? కూషు ఒకడు. హాము ఎవరు? నోవహు అక్కడ దిగంబరై ద్రాక్షరసపు మత్తుడై గుడారంలో పండుకొని ఉంటే తండ్రి దిశమలను చూసి బాధ్యతగా ఆ దిశమలను కప్పాల్సిన వ్యక్తి కప్పకుండా వచ్చి తన తోబుట్టువులకు చెప్తున్నాడు. వాళ్ళు ఎంత బాధ్యత కలిగిన వాళ్ళు తెలుసా? తండ్రి యొక్క దిశమలను చూడకుండా వెనక నుంచి నడుచుకుంటూ వెళ్ళి భుజం మీద ఆ దుప్పటి వేసుకొని ఆ దిగంబరత్వాన్ని కప్పారు. యాపేతు, షేము వాళ్ళిద్దరూ దీవించబడ్డారు. హాము దీవించబడల. హాము ఎవరై అంటే బాధ్యత లేనోడు. తమ్ముడు, చెల్లి, యవన బిడ్డలారా, 2025 సంవత్సరం అంతా బాధ్యత లేని బ్రతుకు బ్రతికావా? దేవుడు నీకు చక్కటి కుటుంబం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు. ఓ పురుషుడిగా నీ బాధ్యత ఏంటి? నీ కుటుంబం కొరకు కష్టపడి సంపాదించి క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని పోషించడానికి తన ప్రాణం పెట్టినట్లుగా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని పోషించడానికి నీ ప్రాణం పెట్టవలసిన వ్యక్తిగా ఉన్న నువ్వు బాధ్యత మర్చిపోయి తాగుబోతుగా ఈరోజు డ్యూటీకి వెళ్తే రేపు డ్యూటీకి వెళ్లకుండా సంపాదించిన డబ్బు అన్యాక్రాంతం చేస్తూ బాధ్యత లేనుడిగా బ్రతికేవా? నీ బాధ్యత రాహిత్యమే నీ ఓటమికి కారణమైంది. తమ్ముడు, అమ్మా నాన్న వాళ్ళు లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే బాధ్యత లేనోడిగా కాలేజీకని బయలుదేరి వెళ్ళి పార్కుల చుట్టూతా తిరిగావా? అమ్మా నాన్నోళ్ళు నమ్మి ₹1000 ఫీజులు కడితే చదువుతున్నాను అని యాక్షన్ చేస్తూ పుస్తకాలు తెరిచి చదువుతున్నట్లుగా వాళ్ళ ముందు యాక్షన్ చేసి ఆ పుస్తకాల మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకొని చాటింగ్ చేసావు కదా, ఫోన్తో ఆడుకున్నావు కదా, ఫేస్బుక్తో ఆడుకున్నావు కదా, ఎవరెవరికో మెసేజీలు పంపించావు కదా, ఎవరెవరితో నువ్వు వీడియో కాల్స్ చేసావు కదా. బాధ్యత మర్చిపోయి ఒక విశ్వాసిగా సంఘానికి క్రమంగా వచ్చి సంఘం యొక్క బాధ్యత భారం, నశించిపోతున్న ఆత్మల భారం భుజాల మీద వేసుకొని రోదిస్తూ ప్రార్థించాల్సిన నీ బ్రతుకులో రోదిస్తూ ప్రార్థన చేయకుండా బాధ్యత లేనిదానిగా నిర్విచారంతో నశించిపోతున్న ఆత్మల కొరకు దిగంబరులుగా పడిపోయి రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని పోగొట్టుకొని దిగంబరులుగా బ్రతుకుతున్న ఆత్మీయులు. నోవహు ఎవరు? నీతిమంతుడు, జలప్రలయంలో తప్పించబడినవాడు, అంత గొప్ప నీతిమంతుడు వస్త్రహీనుడై గుడారంలో పడిపోయి ఉన్నాడు. ఒకప్పుడు ఎంతో నీతిపరులుగా బ్రతికిన అనేక మంది క్రైస్తవులు, భక్తికి నిలువుటద్దంగా బ్రతికిన అనేక కుటుంబాలు భక్తి జీవితాన్ని కోల్పోయి, ఆత్మీయతను కోల్పోయి, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి, రక్షణ వస్త్రాన్ని కోల్పోయి దిగంబరులుగా అనేక మంది నీ కళ్ళ ముందు కనపడతా ఉంటే నువ్వు కడుపు నిండా తిని కంటారా నిద్రపోతూ నువ్వు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నావంటే నీవెవరివి? కూషీయుడివి, హాము సంతానం, ఒక బాధ్యత లేని విశ్వాసివి అన్న సంగతి గ్రహించు. ఈ సంవత్సరాంతపు దినాల్లో 4 రోజులు ప్రార్థనా కోటాలు దేవుడు ఏర్పాటు చేశాడు. బాధ్యత కలిగిన బిడ్డలుగా అనేక విషయాల కొరకు, అనేకుల కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుద్దాం. కూషీయుడు, హాము సంతానం, బాధ్యత లేని వంశావళిలో పుట్టినవాడు. రెండవది, నిమ్రోదు అనే వ్యక్తి కూషు కుటుంబానికి చెందినవాడు. మీరు ఎరుగుదరా? యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు. చరిత్రకారులు చెప్తారు, ఇతని కాలంలోనే బాబేలు గోపురం కట్టారట. పేరు సంపాదించుదము రండి అని రాళ్ళు లేకుండా ఇటుకల మీద, మట్టితో రాళ్ళు లేకుండా వాళ్ళు కట్టడం ప్రారంభించారు. ఎవరో తెలుసా నిమ్రోదు? ఈ కూషీయుడు నిమ్రోదు ఎవరో తెలుసా? దేవుని మీద ఆధారపడిన వాడు కాదు, తన బలం మీద, తన పరాక్రమం మీద
ఆధారపడినటువంటి వాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరం ఏదో సంపాదించాలని నీ కష్టాన్ని నమ్ముకొని, నీ ఉద్యోగాన్ని నమ్ముకొని, నీ వ్యాపారాన్ని నమ్ముకొని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని నమ్ముకొని ఉద్యోగంలో రోజుకొచ్చి 10 గంటలు కష్టపడి పనిచేసేవే కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా రోజుకొచ్చి ప్రార్థన చేయలేకపోయావు కదూ. అది కూషీడి స్వభావం. దేవుని మీద ఆధారపడే జీవితం లేనివాడు, ప్రార్థనా జీవితం లేనివాడు, దేవుని సన్నిధిలో పట్టుమని రోజుకొచ్చి 1 గంట సేపు ఏకాంతంగా ప్రార్థన చేయటం చేతగాని ప్రతి వ్యక్తి కూషీని స్వభావం కలిగిన వాడు. తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ప్రతిరోజు కనీసం 1 గంట సేపు అయినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అలవాటు నీకుందా? పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించలేని ఆ ప్రార్థనాహీనత, ఆ భక్తిహీనత నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉందా? ఆ అలవాటు మార్చుకో, ఆ అలవాటు మార్చుకో. ఇలా మనం చెప్పుకుంటూ పోతే కూషినిలో అనేక దురలవాట్లు ఉన్నాయి. చిరుత పులి ఉంది చూసారా, దానికి నిగ్రహ శక్తి అస్సలు ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఆకలికి అస్సలాగదు, ఆకలికి అస్సలాగదు. ఇది నిగ్రహ తెలియదు. ఇంకా కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ 2025 సంవత్సరంలో కనీసం ఒక్కరోజు కూడా, వారంలో ఒక్కరోజు కూడా ఉపవాస ప్రార్థన చేయలేని, ఆకలికి ఆగలేని ఏశావు లాంటి భ్రష్ట మనస్సుని నేలుబడి చేసిందా? అఫ్కోర్స్ షుగరు బీపీ ఉంటే దాన్ని దేవుడు ఒక మాట అనరు. నీకు అనుకూలత లేకుండా ఉద్యోగ వ్యాపారాలను బట్టి, పరిస్థితులను బట్టి వెళ్ళిపోతే కాదు అంటానికి వీల్లేదు. అయితే నీ ఆకలిని చంపుకునే స్వభావం లేక, ఒక్క పూట కడుపు చంపుకునే ఆ స్వభావం, ఏశావు లాంటి వ్యక్తిత్వం నీలో ఉండటాన్ని బట్టి కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా 2025 సంవత్సరం కుక్కలాగా తిండికి ఆతృత పడ్డావేమో. కనీసం ఒక్క పూట కూడా కడుపు చంపుకోలేని స్వభావం నీలో ఉందేమో. కొన్ని కోరికలు నిగ్రహించుకోలేక, కొన్ని ఆశా ఇచ్చలు, ఇక వాటిని నేనంత ఓపెన్గా చెప్పలేను. కొన్ని కోరికలు నిగ్రహించుకోలేక చూడకూడని వాటిని చూసి మానసికంగా ఒకసారి ఆలోచించు. ఏ చెడు అలవాట్లు నీకున్నాయి? ఏ నిగ్రహత లేని జీవితం నీకుంది? ఒకసారి ఆలోచించు. పాత జీవితంతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? ఆ ప్రార్థన లేమితో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? ఆ మైల వస్త్రాలతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? పాత రోత జీవితంతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? దురలవాట్లతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? చెడు వ్యసనాలతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? ఓ పశ్చాత్తాపం, ఓ కన్నీటి ప్రార్థన లేని స్థితిలోని నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడతావా? ఈరోజు ఒక మాటను, అయ్యా నేను మారాలని ఆశపడుతున్నా, నా పాత రోత అలవాట్లన్నీ వదిలిపెట్టి నూతన సృష్టిగా నేను మారాలని నేను ఆశపడుతున్నా. నేను మారతా యేసయ్యా. ఒక్కడుగు ముందుకే నిన్ను మార్చడానికి 99 అడుగులు దేవుడు ముందుకేస్తాడు. దేవుడు మన స్వభావాన్ని ఎలా మారుస్తాడో చెప్తాడు. చిరుతపులి, కూషీలు, నల్లటి చర్మం కలిగిన వారు, ఈ స్వభావాన్ని నేనంట ఈ దేవుడు రాతి హృదయాన్ని తీసేసి మాంసపు ముద్దనివ్వగలుగుతాడు. నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, తన ఆత్మ ద్వారా దేవుడి కార్యం జరిగిస్తాడు. ఎలా తన ప్రజలను శుద్ధీకరిస్తాడో చూడండి. ఒక మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25, 26 వచనాలు. నా హస్తము మీ మీద పెట్టి క్షారము చేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమును తీసివేసేదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలోనున్నట్లు నీకు ఆలోచనకర్తలను
మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరనియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. నా హస్తము నీ మీద పెట్టి క్షారము చేసి నీ మస్తును నిర్మలము చేసి నీతో కలిసిన తగరమును తీసివేసేదను. నా హస్తాన్ని నీ మీద పెడతా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హస్తం నంబర్ 1 యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. నంబర్ 2 పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉంది. నంబర్ 3 దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. నంబర్ 4 హస్తము దేవుని సేవకులకు గుర్తుగా ఉంది. హస్తం అంటే ఇదే కదా, కాంగ్రెస్ పార్టీ గుర్తు కాదు. హస్తం అంటే ఇదే కదా. దీన్ని ఏమంటారో తెలుసా? 5-fold మినిస్ట్రీ. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5-fold మినిస్ట్రీ తన హస్తాన్ని మన మీద ఉంచి వారి ద్వారా వెలువడే దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ప్రభావంతో మనలో ఉన్న మస్తును, మనలో ఉన్న మాలిన్యం అంతటినీ ఆయన తీసివేసి అద్భుతం. మొదట నీకుండిన ఆలోచనకర్తలు నీకిచ్చి ఇప్పుడు నీకేమని పేరు కలిగేటట్లుగా చేస్తానో తెలుసా? ఆదిలో నీకు ఒక పేరుండేది, నీతిగల పట్టణమని. ఆదిలో నీకు ఒక పేరుండేది, నమ్మకమైన పట్టణమని. మరలా ఆది అనుభవాలు నేను నీకు ఇస్తా. తమ్ముడు, దేవుని హస్తం ఈ శుద్ధీకరణ కోటాల్లో నీ మీద ఉంచబడునుగాక. పరిశుద్ధాత్మ ప్రభావం నీ తల మీద ఉంచబడునుగాక. దైవ సేవకుల నోట నుంచి బయలుదేరే ఆ దైవోక్తులు నిన్ను ఆవరించి నీలో ఉన్న కల్మషమంతా తీసేసి రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నువ్వు ఎంత నీతిగా బ్రతికేవాడివో, ఎంత నమ్మకంగా బ్రతికేదానివో, నీ తొలిటి అనుభవాలు మరలా ఈ శుద్ధీకరణ కోటాల్లో నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. 2026 సంవత్సరం అంతా నీతిగల కుటుంబంగా, నమ్మకమైన కుటుంబంగా, నీతిగల సంఘాలుగా, నమ్మకమైన సంఘాలుగా దేవుని కొరకు బ్రతుకుదాం. ఒక మాట అడుగుతారా? ఈ సంవత్సరాంతపు దినాలలో పరిశుద్ధాత్మ అనే నీ హస్తాన్ని నా మీదుంచి, యేసుక్రీస్తు అనే నీ హస్తాన్ని నా మీదుంచి, దేవుని వాక్యం అనే హస్తాన్ని నా మీదుంచి, 5-fold మినిస్ట్రీ అనే హస్తాన్ని నా మీదుంచి, నాలో ఉన్న క్షారం, నాలో ఉన్న తగరం, నాలో ఉన్న చెడు, నా ప్రాచీన పాత రోత జీవితం తీసేసి నన్ను నూతన సృష్టిగా మార్చయ్యా. అడుగుదామా? దిద్దుబాటు చేసుకొని, శుద్ధీకరించుకొని, మాలిన్యాన్ని కడుక్కొని, స్వభావ సిద్ధంగా మనకు వచ్చిన అలవాట్లను మార్చుకొని, మార్పుతో నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. నీ మార్పే నీ గెలుపుకు నాందిగా దేవుడు మారుస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను. ఎంతమంది బ్రతుకును మార్చుకోవాలని ఆశపడుతున్నారో తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకు వందనాలయ్యా. అందరూ తమ జీవితాలు మార్చుకొని, తమ దురలవాట్లను విడిచిపెట్టి, నూతన తీర్మానాలతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారో ఇప్పుడే ఈ గడియలోనే మీ హస్తం వారి తల మీదకి దిగివచ్చునుగాక. వారిలో ఉన్న మస్తు యావత్తు తొలగించి వేయునుగాక. వారిలో ఉన్న ప్రతి చెడు స్వభావాలు యేసు నామములో వారిని విడిచి వెళ్ళిపోవునుగాక. ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన అంగీకరించండి. ఒక్కొక్క బిడ్డ నూతన సృష్టిగా మారి నూతన వత్సరంలో అడుగుపెట్టే కృప దయచేయి. ఈ దినం నుండి జరగబోతున్న శుద్ధీకరణ కోటాలు ఒక వేడుకగా, పండగలాగా మీరు జరిగించండి. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు 10 గంటలకి శుద్ధీకరణ కూటం ప్రారంభమవుతుంది. అయ్యో,
అబ్నేరు అయ్యయ్యో. దివ్యమైన వర్తమానం వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.